ఆరావళి పర్వతాల గొడవేంటి? త్వరలో మరిన్ని తుఫాన్లు రాబోతున్నాయా? దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా సడన్గా తెరపైకి ఆరావళి పర్వతాల గొడవ వచ్చింది. ఇది రచ్చ రేపుతోంది. కాంగ్రెస్ దీనిపై గట్టిగా తన వాయిస్ వినిపిస్తుంది. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? కేంద్రం ఏం చేసింది? పర్యావరణంపై కలుగుతున్న ఆందోళన ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భారతదేశంలో పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు దేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే కొన్నాళ్ళుగా ఈ పర్వతాలపై ఖనిజాల కోసం తవ్వకాలు చాలా సాగుతున్నాయి. అందువల్ల క్రమంగా కొండలు తరిగిపోతున్నాయి. ఇలా కొండలు తరిగిపోవడం వల్ల ఏమవుతుంది? పర్యావరణం బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ పర్వతాలు తగ్గిపోతూ ఉంటే చలిగాళ్ళు ముందుగానే ఇండియాలోకి వచ్చేస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పర్వతాల్లో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చు అని సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంది. అసలు ఈ సుప్రీంకోర్టు ఇలాంటి అనుమతి ఎలా ఇస్తుందో ఇప్పటివరకు ఎక్స్పర్ట్స్కి కూడా ఏం తెలియట్లేదు. ఇదే ప్రతిపక్ష కాంగ్రెస్ పర్యావరణవేత్తలకు కూడా చాలా ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ పర్వతాల్ని కాపాడడం మానేసి మైనింగ్కి ఎలా అనుమతిస్తారు అని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం అదానీ గ్రూప్కి ఈ తవ్వకాలు జరుపుకోండి అని అనుమతి ఇచ్చింది. దాన్ని ప్రతిపక్ష నేతలు వాదిస్తూ సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికోసం వాళ్ళు అనుమతి ఏమి ఇచ్చారంటే 99 మీటర్లు ఉంటే తవ్వుకోవచ్చు, 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే తవ్వుకోవద్దు. ఇలాంటి ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఎవరికి మద్దతుగా ఇస్తుంది అనేది ప్రజలకి కరెక్ట్గా తెలిసిపోతుంది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎలా అనుమతిస్తుంది దీన్ని ప్రజలు మీరే గుర్తించాలి. గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఎన్సీఆర్ వరకు ఆరావళి పర్వతాలు విస్తరించాయి. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయాలతో పాటు జింక్, రాగి, క్వార్ట్జ్, సీసం, పాలరాయి, రాక్ సల్ఫేట్ వంటి ఎన్నో అరుదైన ఖనిజాలను ఈ పర్వతాలు పెట్టిందే పేరు అని చెప్తారు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా ఇక్కడ మైనింగ్ మాఫియా కన్ను మొత్తం దీనిపైన పడింది. ఆరావళి పర్వతాలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి వచ్చినప్పటికీ అధికారంలో ఉన్న యంత్రాంగం మాత్రం పట్టించుకోదు. ఈ క్రమంలో ఆరావళి పరిధిని మారుస్తూ కేంద్రం ఆధీనంలోకి పర్యావరణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను ఆరావళి పరిధి నుంచి మినహాయించాలని, మైనింగ్కు అవకాశం ఇవ్వాలని కేంద్రం అందులో పేర్కొంది. దీనికి ఆమోదం తెలిపిన సుప్రీం సైంటిఫిక్ మ్యాపింగ్ పూర్తయ్యే వరకు కొత్త లీజులు ఇవ్వొద్దని వెల్లడించింది. అసలు ఇక్కడ ఉన్న అభ్యంతరాలు ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం ఆరావళిలోని మొత్తం 12,081 పర్వతాల్లో కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కేంద్రం తాజాగా తెచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఆరావళి పర్వతాల్లో 90% ప్రాంతం ఇకపై మైనింగ్ చేసుకోవచ్చు అని వ్యక్తం చేస్తున్నారు. 1975, 2019 వరకు జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటికే 8% ఆరావళి పర్వతాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాజస్థాన్ మొత్తం ఆరావళి పర్వతాల గురించి బయటకు వచ్చి పోరాడుతున్నారు. బట్ ఇది ఎవ్వరికీ తెలీదు. ఈ తవ్వకాలపై పర్యావరణవాదులు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర అనుమతుల వల్ల 90% ఆరావళి పర్వతాలు నాశనం అవుతాయంటే పర్యావరణవేత్తలు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2024లో ఒక విషయం చెప్పింది. ఆరావళిలోని తక్కువ ఎత్తు ఉండే పర్వతాలు థార్ ఎడారి నుంచి వచ్చే ధూళి, ఇసుకను అడ్డుకోవడంలో
కీలకం అని హెచ్చరించింది. ఇప్పుడు వాటిని తవ్వేస్తే ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు దుమ్ము మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆరావళి పర్వతాలు దేశానికి అపార మేలు చేస్తున్నాయి. ఈ పర్వత శ్రేణి థార్ ఎడారి నుంచి గంగా మైదానాల వరకు ఎడారులు ఏర్పడకుండా చేస్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి కాలుష్యం మరింత పెరగకుండా చేస్తుంది. వర్షాలు పడినప్పుడు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. చిత్తూర్గఢ్, రణతంబోర్ వంటి చారిత్రక కోటలను రక్షణగా నిలుస్తూ ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు కేంద్రంగా ఈ పర్వతాలున్నాయి. ఈ పర్వతాలు జీవన వైవిధ్యానికి మేలు చేస్తున్నాయి. భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. భూమిలో నీరు పెరిగేలా చేస్తున్నాయి. ఈ పర్వతాలు ఇప్పుడివి కావు, 2000 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. అక్రమ గనుల తవ్వకాలతో హర్యానా, రాజస్థాన్లోని చార్ఖీ, దాద్రి, భివానీ జిల్లాల్లో పర్వతాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఈ పర్వతాలు లేకపోతే దేశంలోని ఉత్తర భాగంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సుప్రీంకోర్టు 2009లో ఆరావళి గనుల తవ్వకాలపై నిషేధం విధించింది. అయినా అక్రమ కార్యకలాపాలు కొనసాగాయి. ఇప్పుడు కొత్త నిర్వచనం వల్ల 90% ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఇక్కడ మనం గమనించాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు 2009లో ఆరావళి గనుల తవ్వకాలపై నిషేధం విధించింది. అదే 2025 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అధీనంతో ఎందుకు తవ్వకాలు చేసుకోవచ్చు అని కొత్త నిర్వచనం, అంటే 99 మీటర్లకి తవ్వుకోవచ్చు, 100 మీటర్ల పైన ఉంటే తవ్వరాదు, ఇలా ఎందుకు చెప్తుంది అంటే 90% ప్రాంతాల్లో ఈ తవ్వకాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆమోదంతో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్తో దేశవ్యాప్తంగా 113 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ ఇది బ్యాలెన్స్ చేసినట్లు అవ్వదు అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అరావళి అనేవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి కాబట్టి వాటిని తొలిచేయడం అనేది దేశ భవిష్యత్తు, పర్యావరణం, జీవ వైవిధ్యానికి హాని అని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ముప్పు రాబోతుందా? అవును, నిపుణుల ప్రకారం కేంద్ర నిర్ణయం దీర్ఘకాలిక ప్రమాదాలను తీసుకురాబోతుంది. ఆరావళి ధ్వంసమైతే థార్ ఎడారి ఢిల్లీ వరకు వ్యాపిస్తుంది. భూగర్భ జలాలు తగ్గి వరదలు, ఎడారీకరణ పెరుగుతాయి. గాలి నాణ్యత మరింత చెడిపోతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. పీపుల్ ఫర్ ఆరావలీస్ పర్యావరణ సంస్థ రిపోర్ట్ ప్రకారం హర్యానా జిల్లాలో ఇప్పటికే 70% ధ్వంసం జరిగింది. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించాలి అని ప్రతి ఒక్కరూ వాదిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రతిపక్ష అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇది ఒక డెత్ వారెంట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు కూడా ఇలాంటిది ఈ టాపిక్ పైన మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఉద్దేశం కూడా ఆరావళి పర్వతాలపై ఏంటి అనేది కమెంట్లో చేయండి. దీనివల్ల మీరు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. దీనిపైన మనం అందరం పోరాడితేనే మన కాలుష్యంని నివారించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.